చిన్నదుల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు, సామాజిక సేవ తత్పరుడు అయినటువంటి సామర్థ్య జగన్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాచారం మండలం చిన్నతుల్లా అనగానే చాలామందికి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరుంటుంది. మీరేమో ఎస్సీ సామాజిక వర్గం నుంచి బరిలో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పైసల పోటీతో మీరు తట్టుకోగలుగుతారా? పెద్దగా ప్రజలు అనేటువంటి వాళ్ళు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు కాబట్టి ఏకంగా ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? సో ఆలోచన విధానం అనేటువంటిది మనం ఎటువంటి వాళ్ళతో ఉంటే ఆ రకమైనటువంటి ఆలోచన వస్తాయనేటువంటి బలమైనటువంటి కోరిక. యువత ఊరు భవిష్యత్తు గురించి అని చెప్తున్నారు కాబట్టి చింతుల గ్రామంలో ఉన్న యువత మీరు చెప్పే అంశాలన్నింటినీ ఆలోచిస్తారా? నేను వచ్చి ఏదో మారుస్తా అని చెప్పి చెప్పలేను, కానీ ఖచ్చితంగా డెఫినెట్లీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి అదే యువతతో మార్పులు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నానని చెప్పేసి భావిస్తాను. మీ ఊర్లో ఎట్లా ఉంది పాఠశాలల పరిస్థితి ఏంటి? మీరేం చేయబోతున్నారు? ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలో ఈ చిన్న వయసులోని ఈ రకమైన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్నప్పుడు వాళ్ళతో పోలిస్తే మీరు ఎట్లా బెటర్ అభ్యర్థి అని భావిస్తున్నారు? 4 మెంబర్స్ ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నారు. అందులో ఒక ఇద్దరితో నాకు కాంపిటీషన్ లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నమస్తే జగన్ గారు. నమస్తే. ఎలా ఉంది? మొదటిసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎలా ఉంది ప్రచారము? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఎంపీ ఎలక్షన్ కంటే చాలా ఉత్సాహంగా యువత పాల్గొంటుంది. అందులో ప్రచారం కూడా మేము చాలా సీరియస్గా చేస్తూ ఉన్నాం. యాచార మండలం చిన్నతుల్లా అనగానే చాలామందికి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరుంటుంది. మరి అంటే అలాంటి పోరులో మీరెందుకు బరిలోకి దిగారు? జనంలో స్పందన ఎలా వస్తుంది మీకు? యాచారం మండలంలో అన్నట్టుగానే మీరు రంగారెడ్డి జిల్లాలోనే చిన్నతుల్లా గ్రామం అనేటువంటిది చాలా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గ్రామం, చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం మాది. కాబట్టి ఆ గ్రామంలో వచ్చినటువంటి జనరల్ స్థానానికి గ్రామంలో అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా జనరల్ స్థానంలో జనరల్గా ఉండేటువంటి ఆ అభ్యర్థులు నిలబడాలనేటువంటి ఆలోచనలో ఉంటున్నారు. కానీ నేటి ఆధునిక సమాజంలో ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా అభ్యర్థులే ఉండాలనేటువంటిది కాకుండా మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం ఇది. కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ గ్రామ ప్రజలకి సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో మేము రావడం జరిగింది. అందుకు జనరల్ స్థానమైనప్పటికీ పోటీ చేస్తూ ఉన్నాం. మీరేమో సదుద్దేశం గ్రామ అభివృద్ధి అని చెప్తున్నారు. నిజంగా ఒక ప్రశ్న అడగాలన్నా మిమ్మల్ని? అడగండి సార్. నిజంగా అడగాలంటే ఇప్పుడు అసలు చాలామంది లక్షల్లో డబ్బులు ఏందే గ్రామాల్లో గెలవలేమనే పరిస్థితి నెలకొంది. అందులో మీ ఊర్లో జనరల్ అభ్యర్థి పోటీ వచ్చింది. మీరేమో ఎస్సీ సామాజిక వర్గం నుంచి బరిలో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పైసల పోటీతో మీరు తట్టుకోగలుగుతారా? నేను ఒక విషయం ముందుగానే మీతో చెప్పాను. రంగారెడ్డి జిల్లాలోనే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే మా గ్రామంలోనే యాచార మండలం ఉన్నట్టు మా తులేకుర్తి గ్రామంలో చింతుల గ్రామంలో చాలా తక్కువ ఖర్చు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు కూడా పెద్దగా ప్రజలు అనేటువంటి వాళ్ళు చైతన్యవంతంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు. కాబట్టి మా గ్రామంలో ఆ రకమైనటువంటి పెద్ద ఎత్తున ఖర్చు ఉండదు అనేటువంటిది నా బలమైనటువంటి విశ్వాసం. మీ గ్రామం ఏమో జనరల్ స్థానం వచ్చింది, మీరేమో ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే కూడా టీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ చాలా బలమైన పార్టీలు. మీరు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అయితే నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి పార్టీలు మా గ్రామంలో కూడా పోటీ చేస్తూ ఉన్నాయి. కానీ అదేవిధంగా అధికారంలో లేనటువంటి ఇంకొక పార్టీ కూడా అంటే దేశంలో రాష్ట్రాల్లో
గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి బలమైనటువంటి పార్టీలు ఉన్నప్పటికీ అభ్యర్థుల యొక్క ఎంపిక అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. గతంలో కూడా చాలామంది మీ ఊర్లో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు చేసిన కంటే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి మీకు అనేది కనిపించట్లేదా? చేశారు. వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అంతకంటే ముందు గతంలో ఈ యొక్క సామాజిక భావంతో చేసినటువంటిది మా గ్రామంలో యువత నుంచి కానీ ఒక ఎలక్ట్రిసిటీ కానీ పెద్ద సబ్స్టేషన్ కానీ మినీ వాటర్ ట్యాంకులు కానీ పెద్ద వాటర్ ట్యాంకులు కానీ మా కాంప్లెట్ విలేజ్గా ఉన్నటువంటి ధర్మన్నగూడెం కానీ భాషమన్గూడలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కానీ అటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే మా గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి రాష్ట్ర శాసనసభకు పంపించినటువంటి గ్రామం ఈ గ్రామం. అటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా వెళ్ళినటువంటి వ్యక్తి మస్క్ నరసింహ గారు ఈ గ్రామానికి అన్ని విధాలుగా చేదోడుబాదుడుగా ఉండడం జరిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తి మాకు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కరువైంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారని కానీ లేదంటే ఏదేమైనా కానీ ప్రశ్నించేటటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒకసారి అవకాశం ఇద్ది చూద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారని చెప్పేసి యువతంతా కూడా కోరుకుంటే అక్కడక్కడ అన్నటువంటి సందర్భాన్ని బట్టి అందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. నిజమే మీరు చెప్పినట్టు మన మధ్యన ఇప్పుడు మాజీ శాసనసభ్యులు మస్కు నరసింహ గారు లేరు. మీరేమో ఆయన ఆశయాలను మోసుకుంటూ ముందుకెళ్తామంటున్నారు. కానీ అంచనాలు మరి చాలా ఉంటాయి కదా. నరసింహ గారు చాలా పనులు చేశారు. మళ్ళీ మీరు వస్తే ఇప్పుడు సర్పంచ్గా ఆ స్థాయిలో మీకు పనులు చేసే వెసులుబాటు ఉంటుందా? డెఫినెట్లీ, వై నాట్. ఒకప్పుడు ఏమో అసలు ఏం జరుగుతుంది ఏందనేటువంటిది ఆఫీస్లో ఉండే పరిస్థితులు అనేటువంటి లేదు. ఇవాళ చట్టాలు మారినాయి. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేగవంతంగా సేకరణ చేయగలుగుతున్నాం. ఎవరైనా చెప్పకపోతే కూడా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అన్నీ తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి గ్రామంలో ఒక పార్టీ కానీ ఒక సర్పంచ్ అభ్యర్థి కానీ అభివృద్ధి పరచాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే సహకరించవలసినటువంటి అవసరం లేదనేటువంటి నా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకసారి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా చిన్న పనులు చేసి పెడుతూ అది కామన్ నీడ్స్ అటువంటివి చేస్తూ వాళ్ళ యొక్క అంబిషన్ కొనసాగిస్తూ ఉన్నారు. బట్ మా యొక్క అంబిషన్ ఏంటి అంటే అసలు ఈ గ్రామంలో డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ సీసీ రోడ్లు కానీ పోయిన వాటికి మరమ్మతులు లాంటివి కానీ అవి ఎవరైనా తప్పనిసరిగా చేయాల్సినటువంటివి. కానీ భవిష్యత్ ప్రజల యొక్క ప్రయోజనం కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కృతనిశ్చయంతో ముందుకు రావడం జరిగింది. అయితే అసలు మీరు ఒక చాలా చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు. LLB చేశారు, తర్వాత సైకాలజీ, ఇంత చదువుకుంటూ తర్వాత లెక్చరర్గా కూడా పనిచేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఏకంగా ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకు? అసలు మీ నేపథ్యం ఏంటి చిన్నప్పటి నుంచి? రాజకీయాలకు రావాలనేటువంటి ఆలోచన అటువంటిది ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటిది ఏం కాదు. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నటువంటి ఆ కళాశాలలో పెరిగిన వాతావరణం కానీ నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు కానీ ఆలోచన విధానం అనేటువంటిది మనం ఎటువంటి వాళ్ళతో ఉంటే ఆ రకమైనటువంటి ఆలోచన వస్తాయనేటువంటి బలమైనటువంటి కోరిక ఆలోచన. అదేవిధంగా చిన్నప్పటి నుంచి అనేటువంటిది అయినప్పటికీ మినిమం ఆఫ్టర్ డిగ్రీ నుంచే నేను డిగ్రీ వచ్చేసి స్టేట్ వైజ్ కాలేజ్ నాది. స్టేట్ వైజ్ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ నుంచి 80 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఒక 2 రంగారెడ్డి జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు, జిల్లాకి ఒక దాదాపుగా 2 సీట్లు ఉంటాయి, 3 సీట్లు ఉంటాయి. మా ఇబ్రాహీంపట్నం TSWR నుంచి రాస్తే నా ఫ్రెండ్ ఇక్కడే PC తండా కుమార్ నాయక్ అని ఇక్కడ నాకు 2 మాత్రమే సెలెక్ట్ అయినాం. కర్నూలు సిల్వర్ జూబ్లీ APRDC. అక్కడ చదువుతున్న సందర్భం ఏంటంటే ఎంత కాంపిటీషన్ అంటే అసలు క్లాసులు వినడము, ఆ తర్వాత రావడము, ఆఫ్టర్ అక్కడి నుంచి ఈవినింగ్ వరకు రాత్రి 10 గంటల వరకు చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏంటి ఇన్ని గంటలు చదువుతారా అని నాకు మొట్టమొదటిసారిగా అప్పుడు కలిగింది. ఆ రకంగా అసలు
ఎంత కష్టపడితే చదువు అనేటువంటి ఒక సముద్రం లాంటిది, నాట్ ఓన్లీ ఫుల్ స్టాప్. కాబట్టి ఆ రకమైనటువంటి ఐడియాలజీ, ఆ రకమైనటువంటి హార్డ్ వర్క్, ఆ పంక్చువాలిటీ, ఆ సిన్సియారిటీ అన్నీ కూడా నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. అదే కరెక్ట్ లైన్ ఆఫ్ నాకు. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మనిషి యొక్క ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, ఎస్ఎస్సి లెవెల్లో మైండ్ గ్రోత్ కాదు. సో ఆఫ్టర్ డిగ్రీ నుంచే డిగ్రీ సరైనటువంటి విధానం. కాబట్టి మనిషి యొక్క జీవితానికి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే, ఇప్పుడు ఈ గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా సరైన సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. ఎందుకు అంటే గ్రామంలో కొంతమంది ప్రజల యొక్క మద్దతు లేకున్నా కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పలుకుబడితోటి కానీ, వాళ్ళ యొక్క సామాజిక గణాంకాల ఆధారంగా కానీ రావడం జరుగుతూ ఉంది. అది మాత్రమే కాకుండా వాటి నేపథ్యంలో తీసుకుంటున్నటువంటి సందర్భంలో మేమేంటంటే, ఈ గ్రామంలో 2100 ఓటర్స్ ఉన్నారు దాదాపు. అందులో 840 నుంచి 850 ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు. రిమైనింగ్ 1200 ఓటర్స్ దాదాపుగా మనకి అందరూ కూడా ఉన్నారు. మరి అటువంటిప్పుడు దాదాపుగా ఒకసారి ఆలోచన చేస్తే నాకు వచ్చినటువంటి ఆలోచన, ఆల్ పొలిటికల్ పార్టీస్ వీఆర్ నాట్ డిస్కషన్. సో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా, రాజకీయ పార్టీల్లో అందరికీ కూడా దాదాపుగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు. కొన్ని పార్టీలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇచ్చి, గ్రామ శాఖ తరపులో సంబంధించిన వాళ్ళకి తరపున డిక్లేర్ చేసినాక మళ్ళీ హైకమాండ్ అని చెప్పేసి వచ్చి వాళ్ళను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి, ఆ రకంగా మళ్ళీ ఆ ఇచ్చిన టికెట్ను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నాకు చాలా బాధ వేసింది. అంటే భారత రాజ్యాంగం ఇప్పటివరకు అమలు అవుతున్నా కానీ జనరల్ స్థానంలో ఒక సామాజిక ఉన్నటువంటి వాళ్ళు చేయొద్దా అని చెప్పేసి అనిపించింది. ఏదేమైనా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు యువత అని చెప్పి సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నాం. మా చింతల గ్రామ ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతులు ప్రధానంగా, కాబట్టి గుర్తించే ఎన్నుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. యువత ఊరు భవిష్యత్తు గురించి అని చెప్తున్నారు కాబట్టి, చింతుల గ్రామంలో ఉన్న యువత మీరు చెప్పే అంశాలన్నింటినీ ఆలోచిస్తారా? ఈ ఎన్నికలు ఆలోచించి ఓటేచే ఆ నమ్మకం మీకుందా? లేదంటే డబ్బుల ప్రభావం, లేకపోతే డ్రింక్స్ ప్రభావం ఇలాంటిది ఏమైనా పనిచేసే అవకాశం ఉందా? మీరు తిరిగేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి సందర్భంలో యువత అనేటువంటి వాళ్ళని ఒక రకమైనటువంటి బానిస, ఒక రకమైనటువంటి ఆలోచనలో లేకుండా ఒక బలహీనమైనటువంటి ఆలోచన కల్పించేటువంటి కొత్త కొత్త పద్ధతులను గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది మీరు అన్నటువంటి ప్రశ్న ప్రకారం. సో తద్వారా యువత కామన్ అయిపోయింది ఆఫ్టర్ 10 years నుంచి. సో అటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది నేను వచ్చి ఏదో మారుస్తా అని చెప్పి చెప్పలేను, కానీ ఖచ్చితంగా డెఫినెట్లీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి అదే యువతతో మార్పులు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నానని చెప్పేసి భావిస్తాను. ఇప్పుడు యువత అంటున్నారు, నిజంగా యువత అట్లా పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనకి యువతకు ఉపాధి లేదు. ఈ అంశం మీద ఎట్లా దృష్టి పెడతారు? అసలు ఊరిలో ఉపాధి హామీ పని కూడా ఎలా జరుగుతుంది? దాని మీద మీకు ఏమన్నా మీ పార్టీ తరఫున కానీ మీరేమన్నా కృషి చేసిరా? ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు? విషయం ఏంటంటే, మా గ్రామంలో దాదాపుగా జాబ్ కార్డ్స్ అనేటువంటివి 900 చేంజ్ ఉన్నాయి నాకున్నటువంటి ఐడియా ప్రకారం. కానీ యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి జాబ్ కార్డ్స్ కొన్ని 638 వరకు ఉంటే అందులో 597 వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ అలా చేసినప్పటికీ రిమైనింగ్ పర్సన్ చేయకపోవడం గల కారణం ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన పనికి 6 నెలల వరకు కూడా సకాలంలో ఆ యొక్క ఉపాధి డబ్బులు ఇవ్వకపోవడం నిరుత్సాహానికి గురవుతున్నట్టు పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులను మేము చేంజ్ చేయాలని చెప్పేసి ఇవాళ డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళు కూడా పలుగుపార పట్టుకొని ఉపాధి అనేటువంటిది పనిచేస్తూ, సో వాటి నుంచి కూడా వచ్చే డబ్బుల నుంచి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్గా, పర్సనల్గా కుటుంబాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో వాస్తవంగా మాట్లాడితే ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది 2006లో 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఒప్పందంతో ఆనాడు సిపిఎం పార్టీకి 64 ఎంపీ స్థానాలు ఉన్నాయి. తద్వారా ఆ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఒత్తిడి తీసుకొస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. ఆ రకంగా కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని కూడా మా పార్టీ అధికారం తెచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ, సో అటువంటి దాన్ని గ్రామ స్థాయి వరకు కనీసం వాళ్ళకి మొత్తం బిల్లులు రావడానికి కానీ డబ్బులు వేయడానికి కానీ అన్నిటికీ మేము చేయలేకపోవచ్చు, మా శక్తి సరిపోకపోవచ్చు. కానీ ఏం చేయగలుగుతాం అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎంపీడీఓ స్థాయిలో కానీ ఇంకా కొంచెం జిల్లా స్థాయిలో కానీ అవసరమంటే మాకు నియర్ బై కలెక్టరేట్ అనేటువంటిది ఉంది కాబట్టి, సో అక్కడి వరకు కానీ ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళి
ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ఉపాధి హామీ డబ్బులు గత 6 నెలల కంటే పైనుంచి రాకుండా మొన్న నవంబర్ 11న రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో మొత్తం కూడా ఎన్నికల వాతావరణం వస్తుంది. ఈ ఉపాధి హామీలో పనిచేసేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ ఉంటారు, వాళ్ళు చైతన్యం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకత వస్తుందని కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి మొన్న 11 నవంబర్ నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతను ఒక రకంగా తీసుకుంటే అంతకుముందు విద్యార్థులుగా ఉన్నటువంటి పరిస్థితి, విద్యార్థులకు సరైన విద్య కూడా అందని పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. మీ ఊర్లో ఎట్లా ఉంది? మా పాఠశాలల పరిస్థితి ఏంటి? మీరేం చేయబోతున్నారు? ఈ పాఠశాల పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి మాకు చాలా దయనీయమైనటువంటి బాధ కలుగుతుంది సార్. నాకైతే గతంలో నేను అనేక సందర్భాల్లో ఒక యూత్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలో స్కూల్లోకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సందర్భంలో కూడా మేము చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది వారికి. ఆ సందర్భంగా ఏంటంటే మా గ్రామంలో చాలా పెద్ద విలేజ్, పెద్ద జనాభా ఉన్న గ్రామం. మాకు అప్పట్లో ధర్మనగూడెం, భాషమగూడెం, ఇక్కడ ఉన్నటువంటి తండ, ఆ తర్వాత కొలనగూడ, పెత్తొల్ల, ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అటువంటిది పోయి కాస్త ఈ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో మా గ్రామంలో ఇవాళ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఆగస్టులో కనుక్కున్నాను సార్, పాండురంగం సార్ అని హెచ్ఎం సారు. ఆ రోజుల్లో ఏంటంటే 85 స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ. ఆ 85 స్టూడెంట్స్లో నియర్లీ ఒక 45 వరకు అమ్మాయిలు ఉంటారు, రిమైనింగ్ 40 మెంబర్స్ అబ్బాయిలు ఉంటారు. అంటే 6th to 10th వరకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి స్కూల్లో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పడిపోవడానికి, పాఠశాలల యొక్క ప్రమాణాలు సరిగ్గా ఉండకపోవడం, ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేక, వాళ్ళకి కనీసం మినిమం వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ పిల్లలు ఈ మధ్యకాలంలో మీరు కూడా తెలిసి ఉండటం అనుకుంటా అనేక రకాల సర్వేలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏంటి అంటే అమ్మాయిలకి చిన్న ఏజ్లోనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అబ్బాయిలు అంటే కొంచెం ఓపెన్ ప్లేసెస్కి కూడా బయటకు వెళ్ళడానికి సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కువగా అమ్మాయిలకి వస్తుందని చెప్పేసి అన్నప్పుడు దాన్ని మన గవర్నమెంట్ వచ్చేసి సెర్చ్ చేసింది. దానిపైన ఒక రీసెర్చ్ చేస్తే ఏంటి ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలో ఈ చిన్న వయసులోని ఈ రకమైన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్నప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే వాష్రూమ్ దాన్ని కంటిన్యూ చేయకుండా ఉండడం, ఆపుకోవడం అటువంటిది జరిగినటువంటి సందర్భంలో ఏంటంటే మనకు డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటివి దానివల్ల కిడ్నీలో ఎఫెక్ట్ అయ్యి స్టోన్స్ కానీ ఆ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వాలు సరిగ్గా అటువంటి మినిమం కామన్ నీడ్స్ లాగా మినిమం నీడ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయకపోవడం వల్లే జరుగుతున్నాయని చెప్పేసి అంటాం. అవి చిన్న ఇష్యూ కాబట్టి గ్రామ పంచాయతీ లాంటిలో మేము మాలాంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి నిధుల నుంచి కొంత కేటాయిస్తాం. ఒకవేళ అది ఆ నిధులు కేటాయించేటటువంటి పరిస్థితి కనుక లేకపోతే గ్రామసభ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తాం. మన పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఎందుకు ఇవ్వదని చెప్పి మేము చేస్తామని చెప్పేసి చెప్తాం. మీరు వస్తే చేస్తారు. కానీ ఇప్పుడున్న ఎన్నికల్లో మీరే ఎందుకు అంటే 4 అభ్యర్థులు నిలబడ్డారు ప్రధాన పార్టీల నుంచి, వాళ్ళతో పోలిస్తే మీరు ఎట్లా బెటర్ అభ్యర్థి అని భావిస్తున్నారు? ఐఎమ్ నాట్ డిసైడెడ్ బట్ పీపుల్స్ ఓన్లీ డిసైడెడ్ బట్ ఐ ఆమ్ ఏ ఫ్రడ్ ఆఫ్ పీపుల్, కామన్ పీపుల్ మీన్స్ ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను వస్తే చేసేటివి చెప్తా ఉన్నాను. అయితే రిమైనింగ్ నేను కాకుండా మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా అటువంటి చేస్తే బాగుంటుంది అనేటువంటి పాజిటివ్. మీ గ్రామంలో చాలా మంది ఇప్పటికే అభ్యర్థులు 4 అభ్యర్థులు ఉన్నారు. ఆ 4 అభ్యర్థుల్లో మీరు గెలిస్తే అనేది అసలు మీ ఆ 4 అభ్యర్థుల్లో మీరు ఎందుకు బెటర్ అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4 members? Actually I think better compared to other persons. Why means 4 members ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నారు, అందులో ఒక 2తో నాకు కాంపిటీషన్ లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అందులో కొంతమంది వాళ్ళు ఏజ్ పరంగా చూస్తే కూడా ఒక ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కూడా విద్యాపరంగా కూడా కొంచెం ఎక్కువ ఉన్నత విద్యావంతులు కాకపోవడం, అదేవిధంగా ఒక పర్సన్ మాత్రమే కొంచెం నాతో పాటుగా ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్, ఈ వాజ్ ఆల్సో బెస్ట్ పర్సన్. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ దట్ పర్సన్ అండ్ మీ అన్నప్పుడు మాత్రం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్గా నేను గ్రామంలో చిన్నప్పటి నుంచి అనేక రకాలైనటువంటి సర్వీస్లో ఉన్నాను. సంఘంగా కానీ
అదేవిధంగా ఈ కొలనగూడ నుంచి చింతల గ్రామం వరకు కావాల్సినటువంటి రోడ్డు వేయించడంలో ప్రధానంగా అంబేద్కర్ సంఘం నిరాదీక్ష చేసినాం. గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు దగ్గరికి వెళ్ళి మేము వచ్చి ఆ రోడ్లు వేయించాలని చెప్పేసి అంటే వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ హామీ సమయం అయిపోయిన తర్వాత ఇక్కడే కచ్చేరి వద్ద ఉన్నటువంటి ఇది బస్ స్టాండ్ దగ్గర పీటలు వేసుకొని టెంట్ వేసుకొని ఒక 30 మంది సంఘ సభ్యులు కూర్చుంటే అప్పుడు వచ్చేసి వాళ్ళు ఏదేమైనా ఈ యొక్క సమస్యను మనం పెద్ద కానివద్దని చెప్పి ప్లాన్ చేస్తే ఈ ఆచారంలో ఉన్నటువంటి అప్పుడు ఐ థింక్ సిఐ సారు లింగేష్ సార్ పనిచేస్తున్నారు అనుకుంటా. ఆ సార్ వచ్చి మాట్లాడి అన్నీ వేసి మాకు రోడ్ వేస్తామని వారం రోజులు హామీ ఇస్తే మేము పక్కా జరిగాం. అట్లా మీరు ముందు నుంచే సామాజిక కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి మీరు బెటర్. అదేవిధంగా చదువుకు సంబంధించి కూడా చాలా మంది విద్యార్థులను ఎంకరేజ్ చేసారు హాస్టల్స్లో ఇట్లా కొంత అనేది మేము గ్రామంలో తిరిగినప్పుడు కొంత చాలామంది చెప్పారు అభిప్రాయం. ఏంటి అది మీరు ప్రవీణ్ కుమార్ సార్ వీళ్ళంతా కొంత కలిసి పిల్లల్ని కూడా ఆ విషయం ఏంటి మీ? సో నాకు చదువు అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం చాలా సీరియస్గా సిన్సియర్గా చదివినటువంటి పరిస్థితి. సో అందులో మా గ్రామంలో కూడా ఉన్నటువంటి చాలామంది విద్యార్థుల్ని గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పరిస్థితి అంటే మనకి అప్పట్లో ఉన్నటువంటి గురుకులాల సెక్రటరీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత కొంచెం బాగా మార్పు వచ్చింది. అది నేను చెప్పడం కాదు, మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. సో మాలావత్ పూర్ణని కానీ తర్వాత వాళ్ళని ఎవరెస్ట్ శిఖరం వరకు తీసుకెళ్ళి మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సిచ్యువేషన్ని ప్రపంచం ముందు నిలబెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఆనందని ఆ తర్వాత రాకెట్ ఇది పారాషూట్ ద్వారా ఒక అమ్మాయిని అత్యంత ఎత్తైనటువంటి పైనుంచి కిందికి డైవ్ చేయడం జరిగింది. సో అది ఎవరు చేస్తారు అంటే ఒక కామన్గా ఉండేటువంటి పర్సన్స్ కాకుండా అక్కడ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి సో అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి అటువంటి గురుకులాలను ఆ రకంగా పేరు వచ్చిన తర్వాత గురుకుల సీట్లకి కాంపిటీషన్ ఎక్కువైంది. ఆ రకంగా కాంపిటీషన్ ఎక్కువైనటువంటి సందర్భంలో నేను అందులో ఒక రకంగా సెల్ఫ్ సర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి డెఫినెట్ మా ఊరు నుంచి నన్ను అనేక రకమైనటువంటి వాళ్ళు నన్ను సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అనేటువంటిది, సో ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా కండక్ట్ చేయాలి, దానికి సంబంధించి కోచింగ్ సెంటర్లు కూడా ఇబ్రహీంపట్నంలో, కేశంపేటలో, షాద్ నగర్, కొత్తూరు, హయత్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో మేము హెల్ప్గా ఏర్పాటు చేసినాం. సో అక్కడ 40-45 డేస్ వాళ్ళకి శిక్షణ ఇచ్చి పిల్లలకి మోటివేట్ చేస్తే ఒక సెక్టార్ నుంచి 40 మంది కోచింగ్ తీసుకుంటే దాదాపు 30 మంది వివిధ స్కూళ్ళలో సెలెక్ట్ అయ్యారు. అట్లా మా గ్రామం నుంచి కూడా చాలామందిని తీసుకెళ్ళాము. సో అది ఇప్పుడు అట్లాంటి సర్వీస్ చేసిర్రు. మరి గ్రామంలో చాలాసార్లు యువతకి ఏమనుకుంటారంటే చాలామంది మేము ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే సరైన అవకాశాలు లేవనేది ఒక అభిప్రాయం ఉంది. మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే వాళ్ళకి ఎట్లా చేస్తారు? గ్రామంలో మొన్న కూడా ఈ మధ్యకాలంలో గతంలో ఉద్యోగ సంఘం పెట్టింది. మీరు ఆ మాట వస్తే నేను చెప్పాల్సి వస్తుంది. ఉద్యోగ సంఘం పెట్టినటువంటి సందర్భంలో మా గ్రామం నుంచి ఉద్యోగస్తులు నియర్లీ 157 మెంబర్స్ ఉన్నారు వివిధ సెక్టార్స్లో. ఆ 157 మంది ఉద్యోగస్తుల్లో మా ఊరి ఆడపడుచులు కూడా ఉంటారు. సో వాళ్ళు వేరే వేరే విలేజెస్లో ఉన్నా కానీ ఇక్కడ నియర్లీ 120 ఉంటే వాళ్ళందరూ కూడా కష్టపడి గ్రామంలో ఏదో ఒకటి చేయాలి, మేము ఈ గ్రామంలో చదువుకొని ఎక్కడెక్కడో స్థిర నివాసం ఉంటున్నాం అని చెప్పేసి ఒక మంచి దృక్పథంతో సక్సెస్ చేసారు. అది సక్సెస్ చేస్తే అదే ఉద్యోగ సంఘంలో మళ్ళీ ఒక మినీ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మినీ లైబ్రరీకి సంబంధించిన దానికి ఒక వినోద్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక పర్సన్ నాకు అల్లుడు అవుతాడు వరుసకి. మామయ్య మీరు బాగా చదువుకున్నారు, బయట చేస్తున్నారు, మీ యొక్క సపోర్ట్ మాకు ఉద్యోగ సంఘానికి కావాలి కాబట్టి కొంచెం అని చెప్పేసి లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ కూడా మేము సపోర్ట్ చేసినాం. అందరూ కొంతమంది చాలామంది యాదగిరి లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ రకంగా అటువంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేసినాం. చైర్స్, స్టడీ ప్యాడ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కూడా చిన్న హెల్ప్, అది చెప్పొద్దు, బట్ నేను కూడా కొంచెం డొనేట్ చేసి పుస్తకాల కోసం కేటాయించడం జరిగింది. అది ఇప్పుడు వస్తే మేము వస్తే అంటున్నారు కదా, ఖచ్చితంగా అది సక్సెస్ కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండడం, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు తక్కువగా ఉండడం, వాళ్ళు సొంత పనులను అనేటువంటి బిజీ లైఫ్లో కాలేదు. బట్ వీఆర్ గివింగ్ ద ఫుల్ ప్లేజ్ ఆఫ్ ద టైమ్ ఇన్ మై విలేజ్. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దట్. డెఫినెట్లీ వీ విల్ డూ దట్ వన్. ఖచ్చితంగా దానికి కాపలాగా ఉండేటటువంటి విధంగా ఒక అటెండర్ని ఏర్పాటు చేసి ఒక వాచ్మెన్ కానీ పెట్టి, లేదంటే లైబ్రరీకి సంబంధించినటువంటి మొత్తం ప్రొటెక్షన్ చేసుకుంటూ మంచి లైబ్రరీ ఏర్పాటు చేసి
అస్సలు సీరియస్గా ఎవ్రీ సండే మంచి క్లాసెస్ చెప్పుకుంటూ ఈ యొక్క కోచింగ్ పర్పస్ అనేటువంటిది ఏర్పాటు చేయటువంటి నా యొక్క అంటే ఆంబిషన్. ఇప్పుడు ఇదంతా యువతను ఎన్నికల సందర్భంగా ఆకట్టుకోవడానికి ఇచ్చే హామీనా అమలు చేస్తారా? నేనేం చెప్పాను, ఎన్నికల సందర్భం ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి, బట్ లాస్ట్ ప్రీవియస్ 5 years బ్యాకే ఇమీడియట్లీగా ఒక ఎలక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెడితే ఆ సందర్భంలో ఇవ్వడం జరిగింది. అంటే 10 years బిఫోరే ఇచ్చిన అని చెప్పేసి అనుకుంటే 10 years నుంచి కూడా 1,00,000 ముందు వెళ్ళాం అనేది కదా. నాట్ ఓన్లీ టుడే, వీఆర్ నాట్ డిసైడ్ టు టుడే. ఓకే, మరి ఇంకా గ్రామ సమగ్ర అభివృద్ధికి కమ్యూనిస్టు పార్టీగా అభ్యర్థిగా సామర్థ్య జగన్ చేసే భిన్నమైన కార్యక్రమాలు ఏంటి? అభివృద్ధి ప్రణాళిక ఏంటి? మీకున్న ప్రణాళిక మా దగ్గర ఏ అంశాల్లో మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? గెలిస్తే ఏం చేస్తామని జనానికి చెప్తారు? మా గ్రామ ప్రజలు కనుక గుర్తించి మాకు ఒక అవకాశం ఇస్తే, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీస్లు, ఉప సర్పంచులు చాలా పనులు చేశారు. అయితే చేసినటువంటి పనులన్నీ ఏంటి అంటే మిగతా గ్రామాల్లో కూడా ఏ రకమైన పనులు జరుగుతున్నాయో ఆ రకమైన ప్రణాళిక చేశారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇవి కామన్గా ఒక బాధ్యతగా గ్రామ ప్రథమ పౌరుడిగా వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా చేయాల్సింది. అవి చేశారు, చేయలేదండి. అయితే మేము మాకు అవకాశం వస్తే మేము ఏం చేయదలుచుకున్నాం అని చెప్పేసి అంటే ఖచ్చితంగా గ్రామం పైన మాకు సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నాం. అవకాశం కనుక వస్తే ఏం చేస్తామంటే మొట్టమొదటగా మా గ్రామంలో ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నటువంటి బస్సు ఫెసిలిటీస్ అనేటువంటివి లేదు, అంటే సమయానికి లేనటువంటి పరిస్థితి. గతంలో మాలగూడ బస్సు వచ్చి యాచారం మండలం హెడ్ క్వార్టర్, మాకు మండలం యాచారానికి 10 గంటలకు అప్పుడు బస్సు వెళ్ళేది, సాయంత్రం కూడా మళ్ళీ బస్సు ఈవినింగ్ వచ్చేది. ఆ బస్సు తీసేసి చాలా సందర్భాలు అయింది. గతంలో కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి సర్పంచ్ సబిత గారు ఉన్నప్పుడు నేను ఒక కోఆప్షన్ మెంబర్గా పనిచేసాను గ్రామ పంచాయతీలో. ఆ సందర్భంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బస్సుకు సంబంధించిన ఆర్టీసీ డిపో మేనేజర్కి ఇవ్వడం జరిగింది వెళ్ళి. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ఫాస్ట్. స్టిల్ నౌ టుడే ఆల్సో దే ఆర్ నాట్ ప్రొవైడెడ్ టు ద ఫెసిలిటీస్ ఇన్ కామన్ పర్సన్స్. సో అందుకే వాళ్ళతో చెప్పించడం కంటే చేసే స్థాయిలో మనమే ఉంటే, స్థానంలో ఉంటే డెఫినెట్గా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ బస్ ఫెసిలిటీస్ అనేటువంటిది. ఇంకొకటి ప్రధానంగా మా గ్రామం చాలా పెద్ద గ్రామం. ఇక్కడ బస్ స్టాండ్కి ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఇక్కడ ఒక బస్ ఆపుతారు, స్టాప్ ఆపుతారు. సో అక్కడ ఏనకింత అని అక్కడ నుంచి వస్తుంటే అక్కడ ఒక 3 రోజుల దగ్గర బస్సు ఆపుతారు. ఇవాళ బస్సులో కూడా మేము ప్రచారం చేసుకున్నాం. అయితే ఏదైతే బీసీ బస్తీ ఉందో అక్కడ మసీదు ఉంటుంది, చింతల బస్తీ, చింతల్లా అంటారు. ఆ బస్తీ వరకు బస్సు అంటే గ్రామం కచ్చేరి వద్దకు వచ్చి టర్న్ అయిపోయే బస్సులన్నీ కూడా డెఫినెట్గా చింతల్లో ఉన్నటువంటి మసీదు దగ్గర టర్న్ అయి రావాలి. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు? సో డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి. సో మా గ్రామము చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఒకప్పుడు ఏ విధంగా అయితే అన్డెవలప్మెంట్ ఉన్నటువంటి ఉన్నాయో అవి విత్ ఇన్ షార్ట్ టైంలో బాగా డెవలప్మెంట్ కావడం జరిగింది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గుమ్మడివెల్లి విలేజ్ అనేటువంటి చాలా ఇవాళ వేగవంతంగా అభివృద్ధి చెందింది. పెట్రోల్ బంక్ కానీ, సో మంచి సీసీ రోడ్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, స్మాల్ నీడ్స్ ఓన్లీ విలేజెస్. సో అట్లా మా గ్రామంలో కూడా ఒక ఎస్బీఐ లాంటి ఒక బ్రాంచ్ చేయించాలని, ఆ బ్రాంచ్లో ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు డెవలప్మెంట్ కావాలని, సో పక్కన ఉన్నటువంటి వనపర్తి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మా గ్రామం డెవలప్మెంట్ చేయాలని, ప్రధానంగా ఎక్కువ మంది రైతులు ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి. ఆ రైతులందరూ కూడా తెల్లవారుజామున చూస్తున్నారు, ఒకసారి బస్ స్టాండ్ దగ్గర 2 గంటల రాత్రి కూర్చొని కూర మూటలు తీసుకొని కురుమిద్ద నుంచి ఆటో వస్తే ఆటోలు తీసుకుని ఎక్కడో మాదన్నపేట మాటికి తీసుకెళ్తా ఉన్నారు. చూసిన దాఖలా చూస్తేనే 2 గంటల రాత్రి ఒక మహిళ తీసుకొని పోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కాబట్టి మా గ్రామంలోనే అంటే అది వేరే మార్కెట్ యార్డ్, ఒక స్మాల్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి ఇక్కడే పండించిన పంటనంతా ఇక్కడే రైతు తీసుకొస్తే ఇక్కడే దానికి ఒక మార్కెట్ రేట్ డిసైడ్ చేసి అక్కడ నుంచి పై మార్కెట్కి తీసుకుపోవడానికి ఒక పెద్ద వెహికల్ వెళ్ళిపోతే సరిపోతుంది. సో అప్పుడు ఏమైతే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, సో ఎక్కడో ఇబ్రహీంపట్నం, ఆచారం ఇంకా సిటీ వెళ్ళి వెజిటేబుల్స్ పర్చేజ్ చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం రాకుండా చూద్దామని చెప్పేసి అదొకటి. ఆ తర్వాత ఏదైతే ప్రధానంగా గ్రామంలో ఒక 10 సంవత్సరాలు చెప్తా ఉన్నా,
యాచారం ఏఈ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది, గతంలో సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. ఇండ్లపై నుంచి ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లు అనేవి ఉన్నాయి. కొన్ని విద్యుత్ స్తంభాలను తొలగించాల్సినవి ఉన్నాయి, కొన్ని పాతాల్సినవి ఉన్నాయి, కొన్ని విద్యుత్ తీగల్ని వేరే పైప్ లాంటి పైకి కేబుల్ వేపించాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎంత పెద్ద ప్రమాదకరంగా ఉన్నాయంటే అంత పెద్ద ప్రమాదకరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రంగారెడ్డి అనేటువంటి వాళ్ళ ఇంటిపై నుంచి దేవరకొండ చంద్రమ్మ, పుండు భాగ్యమ్మ, ఇట్లా మేము గతంలో గ్రామంలో సమస్యలపైన తిరిగినాం. అనేక చాలా ఉన్నాయి. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా గ్రామంలో లైబ్రరీ అనేటువంటి నీడ్ అని చెప్పాను. లైబ్రరీ మోస్ట్ ఇంపార్టెంట్, అది ఏర్పాటు చేస్తాం. ఇంకా యువత క్రీడలకు సంబంధించింది ఏదైనా ఒక గ్రౌండ్ తీసుకొని అక్కడ 324 సర్వే నెంబర్లో 327 సర్వే నెంబర్లో దాదాపు 5 ఎకరాల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు అనేటువంటివి ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో 20 సంవత్సరాలు అంటే ప్రభుత్వం మీన్స్ ఏ సర్పంచ్లు కానీ ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చినా కానీ ఆ స్థలాలు చేయలేకపోతారు. ఇవాళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు పెద్దగా అయిన తర్వాత ఫ్యామిలీ ఒకే ఇంట్లో 2-3 గడుపుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిని అనేటువంటి వాటిని ఖచ్చితంగా పూర్తిగా పరిష్కరిస్తాం. దానికోసం ఎంత వరకైనా మేము పోతామంటాం. దాదాపుగా అందులో ఒక 5 ఎకరాల స్థలంలో దాదాపుగా అప్పట్లో 100 గజాలు ఇచ్చారు, 120 గజాలు ఇచ్చారు ఒక గుంట. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో 2006లో వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులపై నుంచి పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని మొన్న రీసెంట్గా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాము. ఆయన సరే చూద్దాం చేద్దామన్నారు. వాళ్ళ టైం అయిపోయిందా కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితి. కొత్తగా వచ్చినటువంటి మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్పాము. బట్ అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి సపోర్ట్గా ఉంటే అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తాను. కాబట్టి ఇళ్ల స్థలం డెఫినెట్గా ఇప్పిస్తాం. దానికోసం ఎంతో కరెక్ట్గా పోతాం. అదేవిధంగా యూత్కి క్రికెట్ సంబంధించి బాగా ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం సిపిఎల్ అని. అందులో ఫ్రాంచైజ్ చేస్తాం అని కూడా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ ఒక పర్మనెంట్గా క్రికెట్ గ్రౌండ్ ఉండడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటాం. తర్వాత మార్నింగ్ ఇవాళ ఎక్సర్సైజ్ అనేటువంటిది నీడ్ అయిపోయింది. కాబట్టి వాకింగ్ చేసుకోవడానికి ఈ విలేజ్ పక్కన ఎవరైనా ఏదన్నా ఒక లీజ్కి ఇచ్చినా కానీ కనీసం కొన్ని 10 సంవత్సరాలు ఎవరు పర్చేజ్ చేసే పరిస్థితి లేదు. నియర్ బై మనకి పోల్ సిటీ అలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఒక ల్యాండ్ ఏదైనా ఉంటే ఒక లీజ్కి తీసుకునే ప్రయత్నం చేస్తాం. లీజ్ తీసుకుంటే గ్రామ పంచాయతీ పైన పెద్ద ఎఫెక్ట్ పడదు. కాబట్టి లీజ్ తీసుకొని ఖచ్చితంగా యువత అందరూ కూడా ఒక కామన్గా పబ్లిక్ అంతా కూడా మంచి వాతావరణంలో ఒక పార్కు, ఒక రౌండ్ సర్కిల్లో వాకింగ్ చేసుకోవడానికి అటువంటివన్నీ కూడా చేస్తాం. చాలా ఉన్నాయి మా లక్ష్యాలు. ఇప్పటికి కూడా గ్రామంలో చాలా చోట్ల ఇంకా మోరీలు రాలేదు, తర్వాత రోడ్లు లేవు, సిసి రోడ్లు లేవు, తర్వాత వాటర్ సౌకర్యాలు లేవని అంటున్నారు. దీని మీద కూడా మీ దృష్టి ఉందా? ఎస్, డెఫినెట్లీ. ఏంటంటే గతంలో అయితే ఇంకా చెప్పలేని పరిస్థితి. అంటే ఉన్న రోడ్లను డ్రైనేజీల పేరుతోటి వాటిని తొలగించారు. స్టిల్ నౌ టుడే ఆల్సో అక్కడే ఉన్నాయి. ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి. డ్రైనేజీలు పలిగిపోతే కూడా కనీసము ఒక ట్రాక్టర్ ఏదో వచ్చి సరిగ్గా నాణ్యత లేకుండా వేస్తే పగిలిపోతే విత్ అక్కడ గ్రామ పంచాయతీలో కంప్లైంట్ చేస్తే కూడా చూద్దాం చేద్దామని చెప్పేసి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అది మాకు చాలా బాధాకరం. అందుకే మేమేం చేస్తామని అంటే ఇంకొకటి చెప్పదలుచుకున్నాము. ఒక ప్లాన్ ఏంటి అంటే ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఎనీ ఎమర్జెన్సీ వస్తే ఎవరికి ఇబ్బంది కలగదు కాబట్టి ఒక మినీ అంబులెన్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మేము. ఒకటి. రెండోది, గ్రామ పంచాయతీలో ల్యాండ్లైన్ ఫోన్లు లేవు అని అనుకుంటున్నచ్చు కానీ ఒక మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు కదా, ఒక సిబ్బందిని, ఒక కారబార్ని, ఒక సిస్టమేటిక్గా పనిచేసేవాళ్ళని పెట్టి అక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా నా పర్సనల్ నెంబర్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా గ్రామ పంచాయతీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టి కంప్లైంట్స్ అనేది నోట్ చేసుకొని మార్నింగ్ ఇమీడియట్గా కంప్లైంట్స్ అంటే 2 డేస్లో చేయాల్సినవి ఉంది, 5 డేస్లో చేయాల్సిన రూల్స్ ఉన్నాయి మనకు. కానీ రూల్స్ ఎవరు ఫాలో అవుతలేరు. ఒక డెత్ సర్టిఫికేట్కి వస్తే 1 రోజులు తిప్పుతున్న పరిస్థితి. అవన్నీ మేము ఇమీడియట్గా ఇవన్నీ మీరు చేసి గ్రామ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తా అంటున్నారు. డెఫినెట్లీ. ఓకే, మేము కూడా ఇంతకుముందే మీ గ్రామానికి వచ్చినప్పుడు అడిగినాం మీ ఓటు ఎవరు రావాలని కోరుకుంటున్నారు అని మేము ప్రజలతో తెలుసుకున్నాం. వాళ్ళు కూడా చాలామంది మీ పేరు ప్రస్తావన చేసిరు. చూద్దాం వాళ్ళు కూడా ఏమంటారు, ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. చింతుల గ్రామంలో సిపిఎం పార్టీగా సామర్థ్య జగన్ను అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఏదేమున్నా ఎర్ర జెండా అభ్యర్థి గెలిస్తేనే ఈ చింతుల అభివృద్ధి జరుగుతుంది. అదే రకంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒరావరిగా విచ్చలవిడిగా డబ్బులు కానీ, మందు కానీ, బిర్యానీలు కానీ పంచుతున్నారు. వాళ్ళు గెలిచిన మనకేమాత్రం కూడా గ్రామం అభివృద్ధి జరగదు. కాబట్టి ప్రజలందరూ ఈ గ్రామంలో అనుకున్నది ఏంటంటే ఏదేమున్నా
20 ఏండ్ల సిపిఎం పార్టీ అధికారంలో లేక ఏదేమున్నా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చింతూళ్ళ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి సామర్థ్య జగన్నే గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ నోట్లో కూడా ఉంది. ఎట్లా చేస్తుంటాడు ఏంది ఎవరు ఉంటే బాగుంటుంది ఎట్లా అని అనుకుంటున్నాను. ఎక్కువ ఎలక్షన్లు అంటే చదువుకున్న వాళ్ళు ఉండి అన్ని చేస్తాడు అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చేయట్లే, చేస్తా అని చెప్తున్నారు, ఎలక్షన్లు అయిపోయినాక ఏం చేయట్లే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మురికి ఉండే అది ఇప్పటికి లేదు, పాములు దోమలు అన్నట్టుగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి, కానీ ఎవరు పట్టించుకోవాలా. అందుకే తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితేనే బెస్ట్ అని మేము ఒపీనియన్ తీసుకున్నాం అంతే. ఓకే, ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు అట్లా ఏమన్నా సోషల్గా ఆలోచించగలిగే వ్యక్తి సార్ వాళ్ళు చాలా ఆలోచించి ముందరికి అడుగు వేస్తుంటారు. మనం కూడా బెస్ట్ అంటే వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి వేసిన బెస్ట్ అని మేము అనుకుంటాం. ఎన్నికల నేపథ్యంలో సిపిఎం పార్టీ అభ్యర్థి జగన్ గారిని గెలిపించాలని ప్రజలంతా అనుకోవడం జరిగింది. దేని గురించి అంటే ఇంతకుముందు ఉన్న సర్పంచులు కేవలం వాళ్ళు నెగ్గిన తర్వాత ఎట్లా మేము సొమ్ము చేసుకోవాలని ఆలోచించారు తప్ప ఈ జగన్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ అంతా గ్రామానికి ఎట్లా సేవ చేయాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తోనే ఉన్నాం. ఏదైతే కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే 2 దఫాలుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశాం. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు మండల్ సెంటర్కి యాచారంకి వెళ్ళాలంటే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆ యొక్క రోడ్డును నిర్మించడం అనేది జరిగింది. ఇవే కాకుండా ప్రజలకు ఉపయోగపడే రక్తహీనతతోని బాధపడుతున్నారని చెప్పేసి అని రక్తదానం 2 దఫాలుగా చేయడం జరిగింది. ఇదే కాకుండా మాకున్న వ్యూహంతో ఈ గ్రామ పంచాయతీని ఉన్నత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా యొక్క ప్రయత్నంలో ఈ గ్రామ ప్రజలంతా కూడా అతను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తే ఈ ఊరికి సర్పంచ్గా కావాలని చెప్పేసి అని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ గ్రామంలో సామర్థ్య జగన్ గారు విజయకేతనం ఎగరవేస్తారన్న నమ్మకం ప్రజల్లో నుంచి మాకు వస్తుంది. కాబట్టి ఏదేమన్నా ఖచ్చితంగా సామర్థ్య జగన్ గారు మాత్రం ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. చింతూరులో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగను. ఎందుకు జగను? మాకు అవసరమే, మాకు మంచి మా మనిషి కాపాలు వస్తే ఎలుగులు వస్తూ ఉంటారా, మాకు చూస్తారా? చూడరు. మా మనిషి మాకు కొంచెం నమ్మకం ఉంటుంది. ఇక కొన్ని వీళ్ళు అనుకుంటుండొచ్చు వేస్తారో అనుకుంటారు, కానీ ఇక నియత ఉండారా మీకు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన సిపిఎం పార్టీగా పోటీ చేయడం జరుగుతుంది. ఆ పోటీలో భాగంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. అట్లా వ్యక్తుల వారీగా పోల్చుకుంటే మనం గ్రామంలోకి వెళ్ళిన సందర్భంలో ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రతి ఓటర్ దగ్గరికి పోయినప్పుడు అంటే మనం చేసిన అభివృద్ధి పనులను వాళ్ళు తలుచుకుంటున్నారు. అటు ఎమ్మెల్యే గారిని మనము ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏం పనులు చేసినాం, తర్వాత మనం ఎమ్మెల్యే ఉండి ఏం చేసినాం, మనము సర్పంచ్గా ఉండి ఏం చేసినాం అనేది వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు. మనము 2 దప్పాలుగా మనం సర్పంచ్గా లేని లోటు వాళ్ళే చెప్తున్నారు. జనాలలో వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఇక్కడ సిపిఎం పార్టీ గెలుస్తుంది, సిపిఎం పార్టీ గెలుస్తుందని వాళ్ళే చెప్తున్నారు. మేము జనాలలోకి వెళ్తుంటే మంచి ఆదరణ ఉంది. ఖచ్చితంగా గెలుస్తున్నాం, సిపిఎం పార్టీ గెలుస్తుంది. ఎమ్మెల్యే గారిని కూడా అందరు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ పనులు చేసిండు, అదేవిధంగా సిపిఎం పార్టీ ఉండి ఈ పనులు చేస్తుందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాం. సిపిఎం పార్టీ జెండా ఎగరబోతుంది. జగన్ మీద కూడా మంచి విశ్వాసం ఉంది జనాల్లో. జగన్ మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, చిన్నగా ఉన్నాడు, మంచిగా చేస్తాడు అని చెప్పేసి చదువుకున్నాడు. ఏది దానికైనా మనం పిలిస్తే వస్తాడు అనేది కూడా వచ్చింది జగన్కు. అట్లాంటి జగన్ను ఖచ్చితంగా గెలిపిస్తామని మాకు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాం. సిపిఎం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. సిపిఎం పార్టీ జెండా ఎగరబోతుంది. వాళ్ళని నిలబడ్డా అక్కడ మొత్తం ప్రచారం చేస్తుంటే సామర్థ్య జగన్ గురించే మాట్లాడుకుంటుండ్రు. ఏమంటారు అంటే ఇప్పుడైతే ఉన్న 4 వ్యక్తులలో ఈయననే చులుకుగా పనిచేసేవాడు కానీ ఉన్నాడు, ఈయనను గెలిపిస్తే బాగుంటుందని మనసులలో ఉంది అందరికీ. సరే, ఈరోజు చింతూల గ్రామంలో సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి జగన్ కూడా పోటీలో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు గతంలో టీఆర్ఎస్ బీజేపీ కూడా పోటీ చేసింది. వాళ్ళు ఏం చేయలేక ఈరోజు సిపిఎం పార్టీ అభ్యర్థి మంచి చదువుకున్న వ్యక్తి, పీజీ చేసిన అభ్యర్థి, ఎలాంటి
రిమార్క్ లేకుంటున్నటువంటి అభ్యర్థి. కాబట్టి జగన్ను గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే గ్రామాన్ని అభివృద్ధి కోసం బాగా ఉపయోగపడతాడు. ఇంతకుముందు సోషల్ వర్క్ చేసినటువంటి వ్యక్తి, సోషల్ సర్వీస్ చేస్తున్న వ్యక్తి. కాబట్టి అందరూ కూడా గ్రామంలో ప్రజలందరూ కూడా లోపల కూడా చాలామంది అనుకుంటున్నారు జగన్ గెలిపించుకోవాలి, బాగా మంచి వ్యక్తి ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారని ఎన్నికలలో ప్రతిసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఊర్లు డెవలప్ అట్లనే ఉంటుంది. ఈసారి ఎన్నికలలో ఎట్లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, ఎవరు ఉన్నంతలో? మంచి స్టడీ పర్సన్స్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే స్టడీ పర్సన్ ఉంటే ప్రతి ఒక్క యువత అనేది వాళ్ళకి తెలుసు, రాజ్యాంగం గురించి చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి విషయాలపై అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు వస్తే ప్రతి ఒక్క విలేజ్కి సంబంధించినవి కానీ, ప్రతి వీధికి సంబంధించినవి కానీ, మండలానికి సంబంధించిన కానీ విషయాలను మొత్తం వాళ్ళు చర్చించుకొని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆదరించుకొని స్టూడెంట్స్ పర్సంగా అందరినీ వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తారని ఒక ఆశ. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏంది ఎట్లా? మా సామర్థ్య జగన్ గెలిస్తే బాగుంటుంది. ఇక్కడ పనులు చేయించారుగా మా సిపిఎం పార్టీ, నా ఆధ్వర్యాన ఎమ్మెల్యే సాబు సిపిఎం వాళ్ళు మేము ఎప్పుడూ అభివృద్ధి పనులు చేస్తాం సారు, ఉంటే బాగుంటుంది జగన్ అని అంటున్నాం. ఆ పార్టీ చేసింది కొన్ని, ఈ జాగాలన్నీ మలిపింది, ఇల్లు కట్టించింది. అక్కడ ఎర్రగుంట మలిపి నెచ్చికింత ఎక్కరిచ్చింది. మళ్ళా ఏదైనా పని చేయాలంటే వాళ్ళే అంతే, ఎవరి నుంచి కాదో చేయరు. నేను ఉన్న మాట చెప్తున్నా, అది ఎవరు వచ్చినా నేను దిక్కేది కమ్యూనిస్టులు ఆలోచన బాగుంటుందా? నేను నా ఇష్టం అట్లుంది. చదువుకున్న వాళ్ళు ఏమైనా ఆలోచిస్తురా, ఎట్లా చేయమంటావు, ఏంది చెప్పు? మంచిగానే ఉన్నారు నాయన, మంచిగానే చేస్తున్నారు, మంచిగానే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు గెలిచేటోళ్ళు ఎట్లా చేస్తారో ఏమో కానీ మంచిగానే చేస్తారు బిడ్డ. మరి జగన్ లాంటి పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు నిలబడ్డాడంట, ఏంది మరి ఎట్లా అట్లాంటి వాళ్ళు రావాలంటావు, ఎట్లా అంటావు? చదువుకున్న వాళ్ళు వచ్చి మంచిగా చేస్తేనే బాగుంటుంది కానీ ఆయన మరి అందరి గురించి ఆలోచించేటోళ్ళు రావాలనా, వాళ్ళ గురించి ఆలోచించుకునేటోళ్ళు రావాలనా? అందరు గురించి చేసుకుంటే వాళ్ళు వస్తేనే మంచిగా ఉంటుంది. అంబేద్కర్ వాదిగా ఉన్నారు. అంబేద్కర్ భావజాలం, పెరియారు, జ్యోతిరావు పూలే, వీళ్ళతో పాటు మార్క్స్, లెనిన్, ఈ భావజాలాన్ని బాగా లోతుగా చదివారు, అధ్యయనం చేసిర్రు. ఇవన్నీ ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా తర్వాత ఊరి గ్రామాభివృద్ధికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి చివరిగా మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తారు? మీకు ఓటేయమని సరే మీరే చెప్పండి, మీ రిక్వెస్ట్. సో ఓటర్స్ అనేటువంటి సందర్భానికి వచ్చేసరికి డెఫినెట్గా అందరూ కూడా మా పట్ల మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి నేను ప్రతి ఒక్క ఓటర్స్ని విలేజ్లో ఉన్న వాళ్ళకి కలవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో మొన్నటి వరకు పనిచేసినటువంటి వాళ్ళు, గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి అవకాశం కోసము వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కాంపిటీషన్లో ఉండి ఒక చిన్న తక్కువ స్థానంలో ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ, కొత్తగా నూతనంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా, వీఆర్ కంపేర్ టు అదర్స్ మీన్స్ డెఫినెట్లీ ప్రజలు, యూత్ అందరూ కూడా మాకు మంచి అవకాశం ఇస్తారని చెప్పేసి నాకు విశ్వాసం ఈ మధ్యనే కలిగింది, ఇంతకుముందు. కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుందని భావిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క జనరల్ స్థానంలో మేము పోటీ చేయడంలో ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఏదేమైనా కానీ మాకు మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్లో అవకాశం వస్తుందో రాదో, ఏ స్థానం వస్తుందో, కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం మేము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భావిస్తూ మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. మేము ఒక పార్టీ అంటూ అనేది కాకుండా దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి, కొంతమంది ఓటర్స్ కూడా మమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది, మీలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు వస్తే గ్రామ పంచాయతీలో మార్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా డెఫినెట్లీ డ్యామ్ షూర్గా మేము ఆ రకంగా ఉంటాం. మేము గెలిచినంత మాత్రాన ఒక పార్టీకే పనిచేసేటువంటి పరిస్థితులు కాకుండా ప్రతి పార్టీలకు సంబంధించిన వాళ్ళతోటి మేము సంప్రదింపులు జరుపుతాం. ప్రతి యువజన సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శిని కూర్చొని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళందరి యొక్క ఆలోచనతో కూడా ముందుకు పోతాం. ఎంత చిన్న వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా ఇచ్చే ప్రతి ఆలోచనను తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సో అందుకే మీరు చింతుల్ల తులేకుర్దు గ్రామ ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతోటి సరైన నిర్ణయం తీసుకొని సరైనటువంటి అభివృద్ధి వైపు చింతుల గ్రామాన్ని నడిపించడానికి మీ అందరి కృషి ఉంటేనే, మీ అందరి యొక్క సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా
మీ అందరి యొక్క ఆలోచనలే చింతలలో కొనసాగుతాయని చెప్పేసి నేను భావిస్తాను. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉండాలనేది చాలా లోతుగా ఆలోచిస్తున్నటువంటి సామర్థ్య జగన్ ఆలోచన. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ మిగతా పార్టీలతో పాటు అందరిలో ఆయనకు మద్దతు వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక తుది నిర్ణయం చిన్నతుండ్ల గ్రామ ప్రజలదే. ఓటప్పుడు మీరు సరైన అభ్యర్థిని ఎంచుకోండి. మీ గ్రామ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోండి. నమస్తే.